నెల్లూరు నగర మేయర్ స్రవంతి రాజీనామాతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన మేయర్ ఎన్నికయ్యే వరకు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కు తాత్కాలికంగా మేయర్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో మేయర్ స్రవంతి రాజీనామా చేశారు. కార్పొరేషన్ పాలనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 సెక్షన్ 91 క్లాజ్ 2 ప్రకారం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ను యాక్టింగ్ మేయర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్. థ్యాంక్ యూ. ఏదైతే ఈ రోజు నెల్లూరు మేయర్ కు సంబంధించినటువంటి తాత్కాలిక తెర అయితే పడిందని చెప్పాలి. ఏదైతే ఈ నిన్నటి వరకు కూడా ఉత్కంఠత అయితే కొనసాగింది. అసలు ఈ మేయర్ కి అవిశ్వాస తీర్మానం ఎలా ముందుకెళ్ళబోతుంది, అయితే ఎక్కువ మంది కార్పొరేటర్లు టీడీపీకి మద్దతు తెలియజేసినటువంటి కార్పొరేటర్లు కొంతమందిని వైసీపీ మళ్ళీ వైసీపీ వైపు మొగ్గడం, అయితే ఈ యొక్క కప్పల తక్కిటిని కూడా చేస్తూ మేయర్ స్రవంతి ఇప్పుడు మేయర్ స్రవంతి అయితే మాత్రం కొంత ఉత్కంఠమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ క్షణంలో మేయర్ స్రవంతి ఏదైతే టీడీపీ అధిష్టానం రంగప్రవేశం చేయడం, అలాగే టీడీపీలో ఉన్నటువంటి మంత్రి పొంగూరి నారాయణ కీలక నేతలందరూ కూడా ఒక్కసారిగా కూడా అలర్ట్ అయ్యారు. మెజారిటీ కార్పొరేటర్లందరినీ కూడా టీడీపీ వైపుకి తీసుకురావడం అయితే సఫలీకృతమవడంతో అవిశ్వాస తీర్మానంలో ఖచ్చితంగా కూడా ఓడిపోతామన్నటువంటి ఒక మైండ్ సెట్ కు వచ్చినటువంటి మేయర్ స్రవంతి తన యొక్క పదవికి అయితే రాజీనామా చేశారు. మేయర్ రాజీనామా చేసిన తర్వాత పరిపాలన అంశాలకు సంబంధించి ఏదైతే పరిపాలనకు సంబంధించిన స్మూత్ గోయింగ్ కి సంబంధించి కార్యక్రమాలు నిర్వహించేందుకు డిప్యూటీ మేయర్ గా సీనియర్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ ని ఇన్ఛార్జ్ మేయర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా దీనికి సంబంధించినటువంటి లేఖను ప్రభుత్వానికి సంబంధించారు. సో ఏదైతే పరిపాలన స్మూత్నెస్ కోసంగా కూడా ఖచ్చితంగా మేయర్ యాక్టివ్ మేయర్ కావాలంటూ కూడా అడిగినటువంటి లేఖ నేపథ్యంలో ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం తెలుస్తుంది. అయితే నూతన మేయర్ ని ఎన్నుకునేదాకా కూడా ఇన్ఛార్జ్ గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగుతారు అనేటువంటి చర్చ అయితే మాత్రం సాగుతున్న పరిస్థితి అని చెప్పాలి. ఏదైతే రూప్ కుమార్ యాదవ్ కొద్ది నిమిషాల క్రితమే తన యొక్క మేయర్ గా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించాడు. సంతకం చేసైతే సీట్లో కూర్చున్నాడు. అయితే ఎక్కడా కూడా నిరాడంబరంగా కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని కొనసాగించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎక్కడ మీడియాని ఫోటోలు కూడా తీయకుండా చాలా జాగ్రత్తగా కూడా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అయితే చేశారు. అయితే బాధ్యతలు తీసుకున్నటువంటి రూప్ కుమార్ యాదవ్ ఎలా ముందుకెళ్ళబోతున్నాడు, ఆయన పరిపాలన ఏ రకంగా ఉండబోతుంది అంటే సంవత్సర కాలం ఉన్నటువంటి ఈ యొక్క మేయర్ పదవిలో రూప్ కుమార్ యాదవ్ ఇన్ఛార్జ్ మేయర్ గా అయితే కొనసాగిన పరిస్థితి. ఏదైతే పూర్తి స్థాయిలో మేయర్ ని ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేది మాత్రం కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. దేవరకొండ సుజాత మరొక కార్పొరేటర్ పేరైతే మాత్రం బలంగా వినిపిస్తున్న పరిస్థితి అని చెప్పాలి. రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో కొత్త మేయర్ ని నెల్లూరు నగరానికి మళ్ళీ పరిచయం చేసేటటువంటి అవకాశం అయితే మాత్రం స్పష్టంగా ఉంది. తొలి నుంచి కూడా ఎందుకనో నెల్లూరు మేయర్ స్థానానికి మాత్రం అచ్చొచ్చినటువంటి పరిస్థితులు లేవు. పూర్తి స్థాయిలో ఒకే పార్టీకి సంబంధించినటువంటి నేత ఎవరు కూడా మేయర్ స్థానాన్ని ఒకే పార్టీలో కొనసాగించినటువంటి సందర్భం కూడా లేకపోవడం కూడా ఒకంత చర్చనీయాంశమైన పరిస్థితే. రేపు రాబోయేటటువంటి కొత్త మేయర్ సంవత్సర కాలం ఉండబోయేటటువంటి మేయర్ ఎవరనేది మాత్రం ఇటు పొలిటికల్ సర్కిల్ నెల్లూరు పొలిటికల్ సర్కిల్ అయితే మాత్రం చెక్కలు కొట్టిన పరిస్థితి ఉందని చెప్పాలి. రైట్ చరి, థ్యాంక్ యూ.